మేడ్చల్ జిల్లా కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రధాన రహదారిలోని సెల్లార్లో ఉన్న వైన్ షాపులు తొలగించాలని ధర్నా చేశారు భాగ్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు. కృష్ణవేణి బిల్డింగ్ సెల్లార్లో వైన్ షాప్ నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు స్థానికులు. ఇక మెట్రోకు దగ్గరగా ఉండటం, పక్కనే విద్యా సంస్థలు, సాయిబాబా గుడి ఉన్నా నిర్వాహకులు ఏదీ పట్టించుకోవటం లేదని అన్నారు. మందుబాబులు ఫుల్లుగా తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇక అధికారులు స్పందించి ఈ షాపును తొలగించాలని, లేదంటే ధర్నా కంటిన్యూ చేస్తామని హెచ్చరించారు ప్రజలు. ఇది 40 ఫీట్ రోడ్ అండి. మెయిన్ కాలనీకి ముఖద్వారం. ఇది మెట్రో పోవడానికి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదేను. ఈ 40 ఫీట్ రోడ్ లో డివైడ్ చేయడం వల్ల ఆ 20 ఫీట్ రోడ్ 20 ఫీట్ రోడ్ ఉందండి. ఇది అన్ఆఫిషియల్ సెల్లార్ లో వైన్ షాప్ 6 సంవత్సరాల నుంచి పెట్టి మమ్మల్ని, మా కాలనీకి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తూ మేము కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ అందరికి మేము విన్నవించుకున్నామండి. అన్అఫిషియల్ సెల్లార్ లో బిజినెస్ చేయొచ్చా? పార్కింగ్ ఏరియాలో మేము ఒకటే అడుగుతున్నాం, జిహెచ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అడుగుతున్నాను, జోనల్ కమిషనర్ గారిని. అపార్ట్మెంట్ లో పార్కింగ్ ఏరియాలో సెల్లార్లో, అన్అఫిషియల్ సెల్లార్లో వైన్ షాప్ పెట్టి బిజినెస్ చేయొచ్చా? మీకు న్యాయమేనా అని మేము మా కాలనీ తరఫున మేము అడుగుతున్నాము. ఇక్కడ వైన్ షాప్ మూలంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పక్కన మెట్రో ఉంది, టెంపుల్ ఉంది, కాలేజీస్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలందరూ ఇంటర్ కాలేజీస్ పిల్లలందరూ వెళ్తుంటే ఇక్కడ తాగి ఇక్కడ రోడ్ల మీద ఇక్కడ పబ్లిక్ గానే గ్లాసులు పట్టుకుని బయట తాగుతూ ఉంటారు. ఆ గుడి పక్కన మొత్తం తాగుతూనే ఉంటారు. ఆ పిల్లల దగ్గర, కాలేజీ పిల్లల దగ్గర కానీ, లేడీస్ వెళ్తున్నప్పుడు కానీ ఆ తాగిన వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అసలు సెల్లార్ లో ఉండొచ్చా ఉండకూడదా బ్రాందీ షాప్ అనేది అది తెలియటం లేదు మాకు. అది గవర్నమెంట్ పర్మిషన్ లేనప్పుడు, సెల్లార్ లో పర్మిషనే లేనప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది? సెల్లార్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇస్తుంది వాళ్ళకి అనేది గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్సైజ్ శాఖ కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అక్కడ సెల్లార్ లో ఆ హక్కు లేనప్పుడు? అదంతా కూడా ఎక్సైజ్ శాఖ అది చూసుకోవాలండి. 2017 నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉంది. 17లో మాకు వైన్ షాప్ వచ్చినప్పుడు ఈ కాలనీలో మాకు ఇంటిమేషన్ మాకు తెలియలేదు. 2019 నుంచి మేము పోరాడుతున్నాం ఇక్కడ వైన్ షాప్ వద్దు అని. గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పోరాడుతూనే ఉన్నాము. అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. మన ఎక్సైజ్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్లు ఇస్తూనే ఉన్నాం. ఇదే జరుగుతుంది తప్పితే కంటిన్యూషన్ ఇది వైన్ షాప్ మాత్రం పోవట్లేదు. ఈసారైనా వైన్ షాప్ ఉండకుండా చేయాలని, మా వాళ్ళందరూ మంచిగా చేయాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ సపోర్ట్ గా లేడీస్ అందరూ వచ్చాము. మేము ఈవినింగ్, ఇంతకు ముందు ఎప్పుడైతే నైట్ టైం అయితే లేడీస్ ఇబ్బంది ఉండేది అనుకోవచ్చు, కానీ ఈ కాలనీలో డే షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి అది క్లోజ్ చేసినా కూడా తెల్లారే వరకు కూడా ఇదే జరుగుతుంది. కనీసం లేడీస్ ఎవరు కూడా రోడ్లో నడిచే పరిస్థితి లేదండి. ఫ్యామిలీస్ తో మేము దాటి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ట్రైన్ దిగినా, బస్ దిగినా, ఆటో దిగినా అందరికీ కూడా ఇదే మెయిన్.